పాటలు కూడా అలా వస్తాయి. అఖండ తాండవం అనగానే స్క్రీన్లో థియేటర్లో సీట్ల్లోంచి లేచి మీరు కూడా తాండవం ఆడతారు, చిన్న పెద్ద కూడా తేడా లేకుండా. అంత బాగుంది సినిమా. అయితే బాలయ్య బాబు గారు అఘోరా లాగా మళ్ళీ విశ్వరూపం అఘోరా విశ్వరూపం అంటే ఎలా ఉంటుందో బాలయ్య బాబు గారిని చూస్తే తెలుస్తుంది. అలానే మన సనాతన ధర్మాన్ని కూడా నెత్తి మీద పెట్టుకొని చూపించారు సినిమాని. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకెవడు ఆపలేడు. ఇంకా 100 ఏళ్ళు కూడా బాలయ్య బాబు ఇలాగే ఉంటాడు. బోయపాటి గారి కాంబినేషన్ వచ్చిందంటే ఇంకా పిచ్చెక్కిపోయింది అనమాట. గుర్తుతే 50 మంది లేచిపోతారు. ఇంకా థియేటర్లు ఏముంది, గుద్దితే 50 మంది లేచిపోతారు, నరికితే 100 మంది తలలు తెగిపోతున్నాయి. ఇంకేముందన్న బాలయ్య బాబు కంటే 2000 కోట్లు కొట్టిద్ది మూవీ అన్నట్టు. చాలా చాలా బాగుంది. అఖండ కండలు ఇందులో ముక్కలు అనుకుంటారా, మొత్తం పార్ట్ కదిలిపోయాయి. అసలు ఏంటి రికార్డ్ లేని థియేటర్లో సీట్లే వలిగిపోయినాయి. ఆ ఊపుకు ఆ థియేటర్లో ఆ మొత్తం ఆ పేపర్లు ధూమ్ ధామ్. అసలు ఏంటి అఖండ 1 అంటే అఖండ 2 మించారు. ఒక దేవుడు, ఒక అఖండ విశ్వరూపం కనిపించింది ఇక్కడ. అంటే తాండవం చూపించాడు. బాలకృష్ణ గారికి బోయపాటికి PP4 ఇరగ తప్పింది తప్పు. మామూలుగా సినిమా అయితే నిజంగా బాలకృష్ణ గారి సినిమాను ఒక భుజల మీద ఎత్తుకున్నాడు. ఏదో త్రిశూలం మెడ మీద ఏదైతే తిప్పుతున్నాడో, ఆ గన్న ఏదైతే తిరిగిందో ప్రతి సీన్ కూడా ప్రతి హైలైట్ అయిపోయింది. ధర్మాన్ని కాపాడుతాం. ఆ వారణాసిలో తీసుకున్న సీన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఆ కుంభమేళ సీన్ అయితే ఏకదం అనిపించింది. నిజంగా సినిమాకి ఎంత ప్రాణం పెట్టాలో అంత ప్రాణం పెట్టాడు. బాలకృష్ణకి ఇంకా ఎదురే లేదన్నట్టుగా చూపించాడు సినిమా అయితే. మామూలుగా సునామీ కూడా ఏర్పడుతుంది లోపలైతే. చూసిన ప్రతి ఒక్కరు కూడా, నేనైతే ఫ్యాన్ కాకుండా ఆ బయట వాళ్ళు కూడా చూసిన ఒకటే అన్నారు, శివతాండవం చేశాడు బాలయ్య. అసలు బాలయ్య వయసుకి సినిమాకి సంబంధమే లేదు, అంత రియాక్ట్ అయ్యి సినిమా చేశాడు. ఏ సినిమాలో కూడా చూపించలా, ఫస్ట్ టైం బాలయ్య బాబు గారి సినిమాలో చూపించాడు. ఈ సినిమాతో బోయపాటి సీను మంచి ట్రీట్ ఇచ్చాడు బాలయ్య బాబు ఫ్యాన్స్కి. సో ఏమండి, అవును, చాలా బాగుంది. తమనన్న కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి థియేటర్లో ఉన్న శవాలు కూడా లేచి గరగ డ్యాన్స్ చేస్తున్నాయి, నాట్యం చేస్తున్నాయి. అదిరిపోయింది సినిమా.